ఆచి చికెన్ మసాలా. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ధాన్యం కొనుగోలను వేగవంతం చేస్తుందా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రైతులకు శుభవార్త. ధాన్యం సేకరణాంశంలో ప్రభుత్వం మిల్లర్ల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకి ఎట్టకేలకు తెరబడింది. దీంతో రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ స్పీడ్ పెరగనుంది. సివిల్ సప్లైస్ భవన్లో ప్రభుత్వం రైస్ మిల్లర్ల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. తమ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చర్చల అనంతరం రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకు మిల్లర్లకు ఎఫ్సిఐ, సివిల్ సప్లైస్ నుంచి రావాల్సిన మిల్లింగ్, రవాణా ఛార్జీల్ని వారం రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఇప్పటివరకు మిల్లర్లకు ఎఫ్సిఐ నుంచి కానీ, సివిల్ సప్లై నుంచి కానీ, మిల్లింగ్ ఛార్జీలు కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ ఏవైతే డ్యూ ఉన్నాయో వాటిని వారం రోజుల్లోపు గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మిల్లర్లకు చెల్లిస్తామని చెప్పేసి ఆ రిజల్ట్ కూడా మీరు చూస్తారని వారు చెప్పడం, మాకు భరోసా ఇవ్వడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. 2024-2025 ఖరీఫ్ సీజన్ లో ఉన్న విధంగానే ధాన్యం సేకరణ జరుగుతుందని సివిల్ సప్లైస్ కమిషనర్ చెప్పినట్లు మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 24-25 ఖరీఫ్ సీజన్లో ఇచ్చిన పాత అగ్రిమెంట్ ద్వారానే ఈ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈ రైస్ మిల్లర్లందరూ కూడా ఈ రబీ సీజన్లో వచ్చే ధాన్యం అంతా కూడా ఈ బ్రోకెన్గా తయారవుతుంటుంది. కాబట్టి ఈ బ్రోకెన్ తాలూకు మాకు సన్న బియ్యం ఇచ్చినట్టుకుంటే ఈ ప్రొక్యూర్మెంట్ సిఎస్సికి మేము ఎంతో కొంత ఇబ్బంది జరిగినప్పటికీ సిఎస్సికి మేము బియ్యం సరఫరా చేసి ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ అన్నిటి విషయాల మీద కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంతో మిల్లర్ల చర్చలు సఫలం కావడంతో రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.